మనం ఎవరిని వెళ్ళి అడగండి, ఆయన మా సమస్యలు మరి ఎందుకంటే ఆయన చెప్తాడు కదా పదే పదే ఏమని మేము అందరితో సంపాదిస్తాం, అందరితో మాట్లాడతామని. కాబట్టి మాతో కూడా సంపాదించామనండి. ఉన్నారు కదా పెద్దలందరూ ఉన్నారు, వాళ్ళందరినీ పిలిచి మాట్లాడమనండి, వాళ్ళకి మనం ఏమున్నాయో చెప్పానండి. కొంచెం దగ్గర నా పేరు మొహమ్మద్ ఫారూక్ షిబ్లీ అండి. ఈరోజు ముస్లిం ఇంటలెక్చువల్స్ ఫోరం అనే పేరు మీద అన్ని రాజకీయ పార్టీలని కలుపుకొని ఇంక్లూడింగ్ ఏదైతే ప్రభుత్వం మమ్మల్ని నడుపుతుందో ఆ ప్రభుత్వం తరఫు నుంచి కూడా ఒకళ్ళు మాతో పాటు కలిసి వచ్చి మనం అందరం కలిసి అదే రకంగా మన గౌరవనీయులైన ఎమ్మెల్యే గారు శ్రీ జలీల్ ఖాన్ గారు కూడా మా యొక్క ఈ విజ్ఞాపాన్ని వాళ్ళు స్వాగతిస్తూ వారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని మమ్మల్ని ఇచ్చేశారు. ప్రస్తుతం ఏదైతే పరిస్థితి మన ముస్లిం సమాజం ఎదుర్కొంటున్న ప్రతి విషయంలో కూడా మేము ఎస్సీల కన్నా దారుణంగా ఉన్నామని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఎందుకనంటే 2014 సంవత్సరంలో ఎప్పుడైతే మన ఆంధ్ర రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆంధ్ర రాష్ట్రం ఏదైతే మన 2 రాష్ట్రాల్లో కూడా ప్రస్తుతం యొక్క చర్చ ఏంటంటే ముస్లిం సమాజాన్ని పూర్తిగా నెగ్లెక్ట్ చేయడం జరుగుతుంది అని చెప్పేసి ఒక్క ముస్లిం సమాజంలోనే కాకుండా ముస్లిమేతరులో కూడా ఇదే భావన ఉంది. ఎందుకనంటే 2 సంవత్సరాలు దగ్గర 2 సంవత్సరాలు అవడానికి వస్తుంది. ఇప్పుడు దాకా రాజకీయంగా ఎటువంటి కూడా అంటే మాకు ఒక ఏదైతే మన ప్రభుత్వం ఏదైతే నడుస్తుందో దాంట్లో ఒక మంత్రి పదవి ఇప్పటిదాకా ఎవరిని కూడా ఇవ్వకపోవడం ఎంతో బాధాకరం. ఎందుకంటే మా యొక్క ఇంటి మాటని మాకు ఎవరో ఒకరు పెద్దగా ఉండాలి, మేము ఎవరిని వెళ్ళి మా యొక్క బాధని వెళ్ళగొట్టుకోవాలనేది మాకు అర్థం కాని పరిస్థితి. అదే రకంగా ఏదైతే మన సౌత్ ఇండియా ఉందో కేరళలో కానివ్వండి, తమిళనాడులో కానివ్వండి, లేకపోతే మన కర్ణాటకలో కానివ్వండి, అక్కడ మన ఆంధ్ర రాష్ట్రం ఏదైతే మన విడిపోయిన ఆంధ్ర రాష్ట్రం ఉందో ఆంధ్ర రాష్ట్రంలో కన్నా తక్కువ ముస్లింలు అక్కడ ఉన్నారు. అయినా కానీ అక్కడ కొన్ని వందల్లో వాళ్ళు వచ్చేసి అక్కడ బడ్జెట్ కేటాయించడం జరుగుతుంది. కానీ ఇక్కడ వచ్చేసి ఏమంటారు అసలు బడ్జెట్ అనేది దానికన్నా చాలా తక్కువగా ఉంది. అదే రకంగా కర్ణాటకలో వచ్చేసి 3 ఎమ్మెల్సీలు మరియు ప్రతి చోట కూడా ముగ్గురు మంత్రులు చొప్పున ఉన్నారు. కానీ ఇక్కడ మన యొక్క ఇబ్బందిని మన యొక్క ప్రాబ్లమ్స్ని చెప్పుకోవడానికి ఒక్క మంత్రి పదవి కానివ్వండి మన అంటే ఏదైతే ప్రభుత్వం నడుస్తుందో పూర్తిగా ముస్లిం సమాజాన్ని పక్కన పెట్టేసింది. ఇది ఎందుకు ఈ వివక్ష అనేది మా యొక్క క్వశ్చన్. దీని యొక్క ఆన్సర్ ఈ రాష్ట్ర ప్రభుత్వం నుంచి మేము కోరుతున్నాం. సార్ అది ఒక సపరేట్ విషయం అండి. బీసీలు కాపులు ఎవరి యొక్క హక్కుల్ని వాళ్ళు కంపల్సరీగా వాళ్ళు ఏదైతే రాజకీయంగా వాళ్ళకి ఏదైతే వాళ్ళు పోరాడాలని అనుకుంటున్నారో వాళ్ళు పోరాడే హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఈ విషయం మీద మనం గత 6 నెలల నుంచి మనం సమాలోచన అవుతున్నాం సార్. గత 6 నెలల నుంచి ఇప్పుడు కానీ ఆ ఇప్పుడు అది ఎప్పుడు అనేది ఒక ప్రశ్నార్థకంగా మారిపోయింది తప్ప మాకు ఎటువంటి ఇది లేదు. ఒకళ్ళు ఎవరికైనా ఎమ్మెల్సీ పదవి ఇచ్చారని అనుకున్నాం, ఇచ్చారు. కానీ అక్కడ కూడా మళ్ళీ అది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్లా తయారైంది. అసలు మొత్తం టీడీపీ ప్రభుత్వంలో ఒక్క ఎమ్మెల్యేని కూడా గెలిపించుకోలేకపోయారు. ఏదైతే కైకులూరు నియోజకవర్గంలో బీజేపీ ఎమ్మెల్యే గెలిచారు అక్కడ. కానీ అక్కడ బీజేపీకి ఒక్క ఓటు ఉందా అంటే లేదు. చంద్రబాబు నాయుడు గారి వాళ్ళ సహకారం వల్ల అక్కడ ఆయన కామినేని శ్రీనివాస్ గారు అక్కడ గెలవడం అనేది జరిగింది. చంద్రబాబు నాయుడు గారు అనుకుంటే మమ్మల్ని ఆ రకం యొక్క మమ్మల్ని సహకరించలేరా? ఈ రాష్ట్రంలో వితౌట్ ది హెల్ప్ ఆఫ్ టీడీపీ సింగిల్ బీజేపీ ఎమ్మెల్యే కూడా చెప్పండి. మనం చెప్పేది ఏంటంటే మైనార్టీని నిర్లక్ష్యం అవుతుందనేది ఆయన భావన. ఆ నిర్లక్ష్యం జరగకూడదనేది మా డిమాండ్. ఇప్పుడు మొదటి బాల్ వేసాం ఇది ఇవాళ. దాని తర్వాత మీరు డైరెక్ట్ నాకు ప్రశ్నలు అడుగుతుందంటే చాలా పంచింగ్ డైలాగ్ ధన్యవాదాలండి. ప్రతి ఒక్క మీడియా సోదరులకి పేరున అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. సమాజం కానివ్వండి, ముస్లింలు కానివ్వండి శాంతిని కోరుకుంటారు. మైనార్టీ హక్కుల్ని మైనార్టీకి రావాల్సిన హక్కుల్ని
జనాభా ప్రాతిపదికగా బడ్జెట్ కేటాయించే వరకు పోరాడదాం జనాభా ప్రాతిపదికం ఇంకా బడ్జెట్ కేటాయింపు అయ్యేంత వరకు పోరాడదాం. ఓకే బస్సులో నాటకాన్ని ఎక్కడ